చేత పట్టుకో ఇది కొడు పశువుల బాధలు మాకు తెలుసు, పశువుల బాధలు మాకు తెలుసు. నిలబెడతాం హక్కులుగా నిలబెడతాం. కాలం మారాలి, న్యాయం జరగాలి. కాలం మారాలి, న్యాయం జరగాలి. కాలం మారాలి, న్యాయం జరగాలి. మాస్టర్ ఫ్రెండ్ మాకు కావాలి. మాస్టర్ ఫ్రెండ్ మాస్టర్ ఫ్రెండ్ మాస్టర్ ఫ్రెండ్ we want justice, 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 we want justice. పెంచాలి 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 పశువైద్య విద్యార్థుల ఐక్యత. అందరికీ నమస్కారం. నా పేరు ఫణిశ్రీ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ లో 4th ఇయర్ చదువుతున్నాను. మేమందరం ఇక్కడ గత 9 రోజులుగా పోరాటం చేస్తున్నాము మా స్టైఫెండ్ పెరగాలని. ఎందుకంటే 2013లో మాకు స్టైఫెండ్ అనేది పెరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు పెంచారు. ఆ తర్వాత 13 ఏళ్ళుగా మాకు స్టైఫెండ్ ఎవరు పెంచలేదు. గత 2 సంవత్సరాల క్రితం స్టైఫెండ్ పెరగాలని పోరాటం చేసినా అది పెరగలేదు, పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మేము పెరగాలని పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మేము ఇంటర్న్షిప్ సంవత్సరం పాటు చేస్తాము. 6 నెలలు స్టాటిక్, 6 నెలలు రొటేషన్. స్టాటిక్ అంటే ఒక చోట మేము ఉండి 6 నెలలు అక్కడ హాస్పిటల్లో సర్వీస్ చేస్తాము. రూమ్ రెంట్స్ కానీ తినడానికి కానీ ఇప్పుడు రేట్స్ అన్ని పెరిగిపోయినాయి కరోనా తర్వాత. స్టైఫెండ్ ఎవరికి చాలట్లేదు. రొటేషన్ అంటే మేము పక్క రాష్ట్రాలకు వెళ్తాము, జ్యూస్కి వెళ్తాము, పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేస్తాము. అయినా కూడా మాకు స్టైఫెండ్ సరిపోవట్లేదు. మేము చేసే దానికోసం మేము అడుగుతున్నాము. మేము చేసేదానికి స్టైఫెండ్ చాలట్లేదు. సో ప్రభుత్వం స్టైఫెండ్ పెంచాలని మేము కోరుతూ ఈ నిరసనకి దిగాము. నిన్నటి నుండి నిరాహార దీక్ష కూడా మొదలు పెట్టారు. సో మేము దీన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసి మాకు కావాల్సినంత స్టైఫెండ్ ఇస్తే మాకు హెల్ప్ఫుల్ గా ఉంటది. మేము చేసిన దానికే మేము అడుగుతున్నాము. మేము ఎక్స్ట్రా కూడా అడగట్లేదు. మేము చేసిన దానికి మాకు కావాలి. నమస్కారం. మేఘన. నేను ఎన్టీఆర్ సిబిఎస్ఈ గన్నవరంలో 2nd ఇయర్ చదువుతున్నాను. 2022లో అప్పుడు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అప్పలరాజు గారు మాకు ఇలానే 45 రోజులు ప్రొటెస్ట్ చేస్తే మాకు స్టైఫెండ్ పెంచుతామని చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏవి జరగలేదు. ఇప్పుడు మాత్రం మేము చేస్తున్నాం. జీవో పాస్ అయినంత వరకు టెంట్ కదిలేదే లేదు. మా విద్యార్థులందరం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటున్నాము. మేము చదివేది 5.5 సంవత్సరాలు. అందులో ఇంటర్న్షిప్ 1 సంవత్సరం చేస్తాము. మేము తెల్లారి 9కి వెళ్ళి సాయంత్రం 5 వరకు అలా పని చేస్తూనే ఉంటాం. ఆ మూగ జీవాల కోసం ఎంతో చేస్తాం, కానీ మా కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? మాకు ఇచ్చేది 7,000లో ఇల్లు రెంటే కట్టాలా? మేము అంటే మా పేరెంట్స్ తో ఇంకా మా పేరెంట్స్ డబుల్ మీద ఇంకెన్ని రోజులు బతకాలని అనుకుంటున్నాము. మేము గవర్నమెంట్ అగెనిస్ట్ గా వెళ్ళట్లేదు. మాకు చేసే పనిలో మాకు కావాల్సింది మాకు ఇస్తే చాలు. ఇంకా మెడికల్ వాళ్ళకి 25,000 ఇస్తున్నారు. అంటే మేము అంత కావాలని కోరుకోవట్లేదు. మా కష్టం తగిన ఫలితాన్ని మాకు ఇస్తే చాలు. ఇంకా 5.5 సంవత్సరాలు చదివి ఆ డిగ్రీ చేస్తూ ఇంకా కొంతమంది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇందులో కలుపుతామంటున్నారు. మాకు అదంతా కాదు. మా వెటర్నరీకి ఒక సొంత గుర్తింపు రావాలి. అది పోతే మాత్రం మేము ఊరుకునేదే లేదు. గవర్నమెంట్ అగెనిస్ట్ గా కాదు, మా కళకి మాకు గుర్తింపు ఇస్తే చాలు. మా స్టైఫెండ్ తప్పకుండా పెంచాలి. పెంచకపోతే ఈ టెంట్ కదలదు, ఇందులో మేము కదలం. అదే అంటే మొన్న గవర్నమెంట్ మా స్టైఫెండ్ 7,000 నుంచి 10,000 వరకు మార్చిందని అన్నారు. కానీ అది మాకు సరిపోదు. ఎందుకంటే మేము 13 సంవత్సరాల నుంచి ఏమాత్రం పెంచలేదు. ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో డబ్బు మాకు ఆ 7,000 ఏమాత్రం సరిపోదు. ఎవరికైనా అడగండి, 7,000తో ఎలా బతుకుతాము? మేమంటూ మెడికల్ స్టూడెంట్స్, దానికి గుర్తింపు రావాలి. ఆ 7,000 కాకుండా 10,000 చేస్తానన్నారు. అది కూడా సరిపోదు. ప్రతి సంవత్సరం 5% ఫీజు పెరుగుతుంది, కానీ మా స్టైఫెండ్ ఎందుకు పెరగట్లేదు? ఇచ్చిన ఫండ్స్ అంతా ఎక్కడికి వెళ్తున్నాయని మేము అడుగుతున్నాం. ఇది న్యాయపూర్వకంగా చేస్తుంది, గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా కాదు. దయచేసి గుర్తించండి కోరుకుంటున్నాను. అంటే
వాళ్ళకి 25,000 ఇస్తారన్నారు. మీకు 10,000 అంటే సరిపోదు అంటున్నారు. అంటే గవర్నమెంట్ ప్రకారం అంటే చేస్తే మాకు ప్రతి సంవత్సరం 10% పెరగాలి. అలా పెరుగుతుంటే ప్రస్తుతానికి ఎంత రావాలి? 16,000 అలా రావాలి. అది ఇచ్చేంత వరకు కదలేది లేదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు పరిసర శ్రీకాంత్. నేను ఈ ఎన్టీఆర్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాను, పశు వైద్య విద్యాలయంలో. ఇక్కడ మేము అసలు స్ట్రైక్ కూర్చోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు స్టైఫండ్ అండి. స్టైఫండ్ అనేది ఎప్పుడు 2013 సంవత్సరంలో అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ జరగక ముందు మా స్టైఫండ్ 7,000 చేశారు, 5,000 నుంచి. అప్పుడు పెంచడం తప్పించి స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణగా 2 భాగాలు అయిన తర్వాత స్టేట్ ఇప్పటి వరకు స్టైఫండ్ ఊసే ఎత్తలేదు ఏ గవర్నమెంట్. మాకు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. లెక్క ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం 10% ఫీజు పెరుగుతూ వెళ్తుంది, కానీ 10% స్టైఫండ్ అనేది పెరుగుతూ వెళ్ళట్లేదు. అది మా బాధ. అయితే ఈ స్ట్రైక్ మేము 9 రోజుల నుంచి చేస్తున్నాం. అసలు వెటర్నరీ స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళకి స్టైఫండ్ ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ రావచ్చు. చాలా మందికి అసలు తెలియకపోవచ్చు వెటర్నరీ స్టూడెంట్స్ గురించి. మేము అసలు ఏం చేస్తాం అనేది ఒక 2 ముక్కల్లో చెప్తాను క్లియర్గా. ఒక 4.5 years కాలేజీలో కోర్స్ చదువుతామండి. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year ఇంటర్న్షిప్ చేస్తాం. ఆ 1 year ఇంటర్న్షిప్ అనేది రిగరస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ 1 yearలో అంటే మేము ఒక 6 నెలలు బయట ఉంటాం. అంటే దాని రొటేషన్ అంటాం మేము. స్టేట్లో ఉన్న వేరే వేరే డిస్ట్రిక్ట్స్ తిరుగుతూ ఉండాలి. ఒక 6 నెలలు స్టార్టింగ్ అంటాం, ఒకే చోట పని చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ పని చేయడానికి కానీ, లేదంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, లేదంటే వాళ్ళ నిత్యావసరాలకు కానీ ఈ స్టైఫండ్ అనేది అసలు సరిపోవట్లేదు. దాని గురించి మేము ఇక్కడ పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్కి చెప్పాలి, ఇది గవర్నమెంట్కి తెలియాలి అనేది మా బాధ తప్ప అంతకుమించి ఏం లేదు. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. అసలు దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఎక్కడైనా 3 రకాల ప్రొడ్యూసర్లే ఉంటారు. ఒకళ్ళు మైనర్స్, 2 అగ్రికల్చర్ చేసేవాళ్ళు, 3 యానిమల్స్ రేర్ చేసేవాళ్ళు. ఆ యానిమల్స్ రేర్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇద్దరికి సహాయం ఉండేది ఎవరంటే వెటర్నరీ డాక్టర్స్ అండి. అలాంటి వెటర్నరీ డాక్టర్స్ ని మీరు కించపరుస్తూ లేదంటే లైక్ వాళ్ళకి గనక మనం సరైన సపోర్ట్ ఇవ్వకపోతే కంట్రీ ఎలా రన్ అవుతుంది సరిగ్గా. ఇంకొక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే పల్లెటూళ్ళు అనేవి దేశానికి వెన్నుముక్క అని. అలాంటి పల్లెటూళ్ళు నడవాలంటే అక్కడ ఉండే పల్లెటూళ్ళు చేసే మనుషులందరూ ఏం పనులు చేస్తారండి? ఒకటి వ్యవసాయం చేస్తారు, లేదంటే పశువులను పెంచుకుంటారు. ఆ వ్యవసాయానికైనా పశువులను పెంచుకోవడానికైనా ఉపయోగపడేదారండి వెటర్నరీ డాక్టర్స్. వాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. సో మేము గవర్నమెంట్ ఏం అర్థిస్తున్నాం అంటే మా బాధను అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. అది చెప్పడానికి ట్రై చేస్తాం. మీకు అర్థమైతే సంతోషిస్తాం. వెంటనే గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పెంచారన్నారు. పక్క రాష్ట్రాలు పెంచారండి, చాలా. తెలంగాణలో పెంచారండి. విడిపోక ముందు 7,000 చేశారన్నారు కదా. అవును. ఇప్పుడు విడిపోయిన తర్వాత మీకు చేయలేదు, ఆంధ్రాలో చేయలేదు. ఒక్క నిమిషం పాజిటివ్.